వరి సాగంటే మన రైతులకు ఎనలేని మక్కువ. ఏ కొద్దిపాటి నీటి వస్తు ఉన్నా ఈ ధాన్యపు పంట సాగుకు మొగ్గు చూపుతుంటారు. ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురిసినా వర్షపాతం మాత్రం తక్కువ నమోదైంది. దీంతో రైతులు వారి ప్రాంతాల్లో ఉన్న వర్షపాతమును బట్టి వరి నారుమళ్లు పోసుకుంటున్నారు. కోస్తా జిల్లాలోని డెల్టా ప్రాంతంలో ఇప్పటికే కొంతమంది రైతులు నారుమళ్లను పోసుకోగా మరికొందరు నారు పోసేందుకు సన్నద్ధమవుతున్నారు. నారుమడిని సరిగా తయారు చేసుకోకపోతే నారు పీకేటప్పుడు తెగిపోతుంది, ఆరోగ్యంగా కూడా ఎదగదు. అందువల్ల నార్లు పోసుకునే రైతులు భూమి తయారీతో పాటు నారుమడి పెంపక సమయంలో వచ్చే చీడపీడల పట్ల కూడా అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి. ఆరోగ్యకరమైన వరి నారు కోసం పొలం తయారీ నుంచి సస్యరక్షణ చర్యల వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ మల్లికార్జునరావు. ఈ సార్వా సీజన్లో మనకి నారుమళ్ళు మొదలు పెడుతున్నారు. అయితే ఇందులో కొన్ని చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా మన వేసవి దుక్కులు అనేది చేయడం వల్ల మొదళ్ళలో ఉన్న పురుగులు కానీ కాండం దొలిచే పురుగు యొక్క పీపాల దశలు కానీ అన్నీ కూడా నాశనం అవుతూ ఉంటాయి. అంతేకాకుండా పొలం గట్లు కూడా సాధ్యమైనంత వరకు చిన్నవిగా ఉండేలా చూసుకోవాలి, సన్నగా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ గట్లలో ఎక్కువ కూడా ఈ ఎలకలన్నీ కూడా చేరి ఆవాసం ఏర్పరచుకొని ఈ నారుమళ్ళు వేసిన తర్వాత కానీ అలాగే ప్రధాన పొలంలో నాట్లు వేసిన తర్వాత కూడా మనకి నష్టం కలగజేసే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు గట్లు చిన్నవిగా చేసుకోవాలి. అంతేకాకుండా గట్లు అన్నిటి మీద కూడా కలుపు లేకుండా, ఎలాంటి కలుపు లేకుండా మనము కలుపు మందులతో పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కలుపు ద్వారా వచ్చి తెగుళ్ళను కూడా చాలా వరకు మనం నివారించుకోవచ్చు. అంతేకాకుండా పొలంలో చేపట్టే చర్యలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పొలం అంతా కూడా సమానంగా ఉండేలాగా చదును చేసుకోవాలి. చదును చేసుకున్నట్లయితే మనం నీరు అనేది మనం యాజమాన్యం కూడా బాగా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే ఎత్తులు పల్లాలు లేకుండా సమానంగా చేసుకున్నట్లు సమానంగా ఉంటుంది. తర్వాత ఇంకొక సమస్య, మనకు ఈ సార్వాలో పంట వేసినప్పుడు దాళవాలో వేసిన పంట పాత విత్తనం అంతా కూడా మనం పంటలో పడి మొలవడం కూడా జరుగుతూ ఉంటుంది. అది నారుమడి ద్వారా కూడా మళ్ళీ మన ప్రధాన పొలంలో కూడా పాత ఆఫ్ టైప్స్ అంటారు, అది బెరుకుల రూపంలో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పాత విత్తనం అంతా మళ్ళీ దాన్ని రాకుండా చేయాలంటే ప్రధాన పొలంలో ముందు మనం దున్నిన తర్వాత ఒక్కసారి నీళ్లు పెట్టి ఒక వారం రోజులు పొలం అంతా కూడా ఆరగట్టుకున్నట్లయితే పాత విత్తనం అంతా కూడా నాని దాని నుంచి మొలక వస్తుంది. మొలక వచ్చినప్పుడు మనం రెండోసారి మూడోసారి మురగదమ్ము చేసుకున్నప్పుడు ఆ పాత విత్తనం అంతా కూడా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మనకు ప్రధాన పొలంలో ఎలాంటి బెరుకులు కూడా మనకు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విత్తనోత్పత్తి చేసే రైతులు కూడా ఈ జాగ్రత్తను తప్పనిసరిగా కూడా పాటించాలి. రకాల ఎంపిక కూడా చాలా కీలకము. కొన్ని ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు ఉంటాయి, కొన్ని చోట్ల చౌడు ఉన్న ప్రాంతాలు ఉంటాయి. కాబట్టి ఆయా ప్రాంతాలకు అనుకూలమైన రకాలు వేసుకోవాలి. ముఖ్యంగా మనకి గోదావరి డెల్టాలో వర్షాలు తర్వాత వరదలు అలాగే సైక్లోన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పడిపోని రకాలు లాంటివి వేసుకోవాలి. ముఖ్యంగా 13-18 లాంటి రకాన్ని కూడా పెద్ద మొత్తంలో మనం పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఖరీఫ్కి సిద్ధమవుతున్నారు. అయితే ఇది పడిపోదు కాబట్టి అలాంటి పడిపోని రకాలను సిద్ధం చేసుకోవాలి. అయితే ఎక్కడైతే చౌడు ఉందో అలాంటి దగ్గర కూడా MCM 103 కానీ అలాంటి రకాలను కూడా వేసుకున్నట్లయితే, చౌడును తట్టుకునే రకాలను కూడా వేసుకున్నట్లయితే కొంతవరకు ఈ చౌడు సమస్యను కూడా అధిగమించవచ్చు. నారుమడిలో కూడా సస్యరక్షణ అనేది చాలా ముఖ్యం. ఈ నారుమడిలో తెగుళ్ళతో పాటు కాండం దొలిచే పురుగు కానీ అట్లాంటి పురుగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని రకాల రసం పీల్చే పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని రకాల న్యూట్రియంట్ డెఫిషియన్సీ అంటారు, అంటే పోషకాల లోపం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మెట్ట నారుమళ్ళు వేసినప్పుడు కూడా ఐరన్ అలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నీ కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. అయితే మనం కాండం దొలిచే పురుగు అనేది కూడా కొన్ని చోట్ల గమనించడం జరిగింది. కాబట్టి దాని నివారణకు కూడా మనము ఎసిఫేట్ లాంటి మందులు 1.5 గ్రాములు కానీ, తర్వాత క్లోరిఫైర్పాస్ లాంటి మందులు కానీ, అంటే కొరాజిన్ లాంటి మందులు కూడా 0.6 ml లీటర్ నీటికి కానీ ఇలాంటివి కూడా పిచికారీ చేసుకోవచ్చు కూడా మనము నివారించుకోవచ్చు. అయితే ఆ నారుమడి దశలో ఒక వారం పీకే ముందు ఒక 5 సెంట్ల నారుమడికి సుమారు 800 గ్రాముల నుంచి 1 కేజీ వరకు కూడా కార్బోఫిరాన్ లాంటి గుళికలు కనుక వేసుకున్నట్లయితే చాలా వరకు నారుమడి దశ నుంచి ప్రధాన పొలం కూడా ఎలాంటి పురుగుల సమస్య లేకుండా ఉంటుంది. కాబట్టి కాండం దొలిచే పురుగు అలాంటివి రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ నారుమడిలో కూడా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఒక్కొక్కసారి వర్షాలు అధికంగా ఉండి నారుమడిలో ఎక్కువ వర్షాలు కనుక ఉన్నట్లయితే ఎగ్జాకోన్జాల్ లాంటి మందు 2 ml లీటర్ నీటికి కానీ, లేదా ప్రొపికోన్జాల్ లాంటి మందుని 1 ml లీటర్ నీటికి కానీ, వీటిలో ఏదైనా మందుని కనుక మనము నారుమడిలో పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ నారు ద్వారా వచ్చే తెగుళ్ళను కూడా మనం అధిగమించవచ్చు.
కాబట్టి మొదటి నుంచి కూడా అటు దుక్కే దశ నుంచి నారుమడి దశలో కూడా సరైన సమయంలో సరైన సస్యరక్షణ చర్యలు కనుక చేసుకున్నట్లయితే మనం ఆరోగ్యవంతమైన నారుని పెంచుకొని ప్రధాన పొలంలో అలాంటి పురుగులు కూడా రాకుండా కూడా మనం చేసుకోవచ్చు.